హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చాలా మంది స్టూడెంట్స్ వారి క్వశ్చన్స్ అనేవి మనకి కామెంట్స్ లో అయితే అడగడం జరిగింది. సో వారందరికీ అయితే మాక్సిమం రిప్లై అయితే ఇచ్చాను. సో ఇంకా అడుగుతున్నారు అనమాట. సో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ కోర్స్ 1 కోర్స్ 2 ఎగ్జామ్ పేపర్ టఫ్ గా ఉంటుందని చెప్పేసి, సో కరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే పాస్ మార్క్స్ ఎంత ఉంటుందని చెప్పేసి చాలా మంది అయితే అడిగారు అనమాట. అలాగే కోర్స్ 1 కోర్స్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బిట్ వైజ్ చెప్పండి అని చెప్పేసి అడిగారు. అలాగే ఎగ్జామ్ రిజల్ట్స్ ఎన్ని డేస్ కి వస్తుందని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ అయితే అడగడం జరిగింది అనమాట. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట. ఓకే కదా ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి, యూనిట్ వైజ్, అలాగే మోడల్ పేపర్స్, గెస్ట్ పేపర్స్, అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను కాబట్టి, ఎప్పుడెప్పుడు అప్డేట్ చేస్తున్నాను కాబట్టి మీకు మీ దాకా రావాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ లో పెట్టే ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ కోర్స్ 1 కోర్స్ 2 ఎగ్జామ్ పేపర్ టఫ్ గా ఉంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, ఎవరైతే మీకు ప్రతిసారి అడిగారు, నేను ప్రతిసారి అదే చెప్పాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. సో మనకి ఎగ్జామ్ పేపర్ అనేది టఫ్ గా అయితే ఉండదు అనమాట. మీరు ప్రిపేర్ అయ్యే దాని మీద డిపెండ్ అయి ఉంటది. సో కొంతమందికి ఫుల్ మార్క్స్ వస్తాయి, కొంతమందికి పాస్ మార్క్స్ కూడా రావన్నమాట. అలా ఎందుకు అవుతుంది అనుకుంటే మొత్తం మీ ప్రిపరేషన్ మీదే అవుతుంది అనమాట. ఎవరైతే బై హార్ట్ చేస్తారో సో వారికి అయితే కొంచెం ఛాన్సెస్ చాలా తక్కువ పాస్ అవడానికి. సో ఎవరైతే క్వశ్చన్ పేపర్ కానివ్వండి, మీరు గనక ప్రిపేర్ అయ్యే టెక్స్ట్ బుక్ కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, మీరు కాన్సెప్ట్ వైజ్ గా లేకుంటే మీకు అర్థమయ్యే విధంగా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. సో మీకు ఈజీగా అయితే అర్థమైతే, మీకు ఎప్పుడైతే ఆ క్వశ్చన్ కి సంబంధించి, ఆ కాన్సెప్ట్ కి సంబంధించి అర్థమవుతుందో, సో క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇచ్చినా కానివ్వండి, బిట్ వైజ్ కానివ్వండి, థియరీ కానివ్వండి, మీకు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి మీకు ఎలాబరేట్ చేయడానికి కానివ్వండి, ఆన్సర్ కానివ్వండి ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. సో ముందు నుంచి అందరికీ చెప్తున్నాను, కాన్సెప్ట్ వైజ్ గా ప్రిపేర్ అవ్వండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి. సో అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట. క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇచ్చినా గానీ మీరు ఈజీగా అటెంప్ట్ అయితే చేయగలుగుతారు అనమాట. ఓకే కదా. సో కోర్స్ 1 కోర్స్ 2 ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మీకు ఫస్ట్ సెమిస్టర్ మీరు గనక ఈ కోర్స్ 1 కోర్స్ 2 టఫ్ అని కనిపిస్తే మాత్రం సో ఫ్యూచర్ మీకు ఇంకా టఫ్ అయితే అనిపిస్తుంది అనమాట. మీరు టఫ్ గా అయితే అసలు చూడొద్దు. మీరు ఏదైనా కానివ్వండి, టైం ఉంటే మాత్రం డెఫినెట్ గా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అందుకే మనకి కోర్స్ 1 కోర్స్ 2 పేపర్ అనేది మెయిన్ గా మనకి ఎక్కువ మంది స్టూడెంట్స్ బట్టి పడడం వల్లే మనకి ఈ విధంగా అయితే మనకి సిచ్యువేషన్ అయితే వచ్చింది అనమాట. సో ముందు నుంచే స్టార్టింగ్ నుంచే చెప్తున్నాను నేను. సో ఎవరైనా కానివ్వండి, మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు డెఫినెట్ గా సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి. ఫ్యూచర్ లో కూడా మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అప్పుడు మీరు ఇన్స్టిట్యూషన్స్ కి ఆ కోర్సు నేర్చుకోవడానికి, ఈ కోర్సు నేర్చుకోవడానికి మళ్ళీ మనీ పెట్టాల్సిన పని లేదనమాట. మీరు ఎప్పుడైతే చదువుతున్నారో స్టడీలోనే మీకు ప్రతిదీ సబ్జెక్ట్ అనేది క్లియర్ గా అయితే మీరు నేర్చుకుంటే సో ఫ్యూచర్ లో కూడా మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అనమాట. ఆ విధంగా మనకి కోర్స్ 1 కోర్స్ 2 ఆబ్జెక్టివ్ టైప్ అయితే మనకి పెట్టడం జరిగింది. క్లియర్ కదా. సో ఎవరైనా కానివ్వండి టఫ్ అనేదిగా ఫీల్ అవ్వద్దు. సో కాన్సెప్ట్ వైజ్ గా, సబ్జెక్ట్ వైజ్ గా అర్థం చేసుకొని చదివితే మాత్రం మీకు డెఫినెట్ గా గంటలు కూడా వేస్ట్ అవ్వదు అనమాట. ఈజీగా అయితే ఉంటుంది పేపర్ అనేది. మీకు అన్ని పేపర్స్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది, ఎందుకంటే మీకు సిలబస్ చేంజ్ అయింది. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ కొత్తగా జాయిన్ అయ్యారో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ లో సో వారికైతే టఫ్ అనేది ఉండదు అనమాట. పేపర్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రిపరేషన్ అనేది కరెక్ట్ గా ఉంటుందో ఏ క్వశ్చన్ పేపర్ కూడా మీకు టఫ్ అయితే ఉండదు అనమాట. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి పాస్ మార్క్స్ ఎంత అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అయితే అడిగారు అనమాట. సో 70 కానివ్వండి, 75 కానివ్వండి, కొంతమంది యూనివర్సిటీస్ 75K మనకి కండక్ట్ అయితే చేశారు. కొంతమంది చాలా వరకు మాత్రం APSCHE గైడ్ లైన్స్ ప్రకారం 70 మార్క్స్ కే కండక్ట్ అయితే చేయడం జరిగింది అనమాట. సో 75 లేదా మనకి 70 ఏదైనా కానివ్వండి, మనకి పాస్ మార్క్స్ అనేవి 30 మార్క్స్ అయితే మనకి స్టాండర్డ్ గా అయితే ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు 30 మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో కరెక్షన్స్ లో 30 మార్క్స్ అనేది పాస్ మార్క్స్ అనుకుంటే, సో కరెక్షన్స్ లో మనకి 27 మార్క్స్ మీకు ఆన్సర్ బుక్లెట్ లో వచ్చింది అనుకుంటే డెఫినెట్ గా మనకి 3 మార్క్స్ అయితే యాడ్ చేసి 30 మార్క్స్ అయితే మనకి ఫైనల్ పాస్ మార్క్స్ కింద మనకి యాడ్ అయితే చేస్తారనమాట. మినిమం మీరు గనక క్యాలిక్యులేట్ చేసుకుంటే 40% తో ఉంటుందన్నమాట. సో డెఫినెట్ గా అయితే మీకు 27, 28, 29 వచ్చినా గానీ మీకు ఓవరాల్ గా 30 మార్క్స్ అయితే వేస్తారనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి పాస్ మార్క్స్ అనేది 30 మార్క్స్ అనమాట. ఎవరికైనా కానివ్వండి 2 or 3, 1 మార్క్స్ అనేది తగ్గితే మాత్రం డెఫినెట్ గా యాడ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ బాగా రాసినా గానీ డెఫినెట్ గా అయితే మనకి యాడ్ అయితే చేస్తారనమాట. క్లియర్ కదా. మాక్సిమం బుక్లెట్ లో మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ రాయడానికి అయితే ట్రై చేయండి.
ఏమి రాలేదు కదా అని చెప్పేసి మీరు హాఫ్ అన్ అవర్ లో 1 అవర్ లో ఎగ్జామ్ రాసేసి బయటకు వచ్చేస్తారు. సో అలా చేయొద్దు. మాక్సిమం అయితే మీరు ఎగ్జామినేషన్ హాల్ లో అయితే స్పెండ్ అయితే చేయాలన్నమాట. 3 అవర్స్ ఉంటే 3 అవర్స్ మీరు ఎగ్జామినేషన్ హాల్ లో ఉండి ఎగ్జామ్ బాగా రాయడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ మినిట్ వరకైనా మీకు డెఫినెట్ గా సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ కి సంబంధించి మీరు చదివిన ఆన్సర్స్ అనేవి డెఫినెట్ గా అయితే మీకు గుర్తుంటాయి అనమాట. క్లియర్ కదా? ఆల్రెడీ గుడ్ మార్క్స్ ఏ విధంగా రావాలో వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఉంది, ఐ కార్డ్స్ లో ఉంది, అక్కడ నుంచి క్లియర్ గా అయితే చూడండి. సో ఏ విధంగా అయితే ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి కోర్స్ 1 కోర్స్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బిట్ వైజ్ చెప్పండి. సో బిట్ వైజ్ కొన్ని అయితే నేను అప్లోడ్ అయితే చేశాను. కాకపోతే ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ గా నేను ప్రిపేర్ అవ్వమంది అందుకే. ఎందుకంటే చాలా మంది యూనివర్సిటీస్ కానివ్వండి, అటానమస్ కాలేజెస్ కానివ్వండి, సో వారి పర్సెప్షన్ లో క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే చేస్తారనమాట. సో ఇప్పుడు నేను గనక ఒక యూనివర్సిటీ అని ఫాలో అయ్యి చెప్పలేను. ఎందుకంటే మనకి ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క కాన్సెప్ట్ వైజ్ గా అయితే మనకి కంటిన్యూ అయితే చేస్తారనమాట. సో దాని పరంగా చూసుకుంటే మీకు ముందుగానే అందుకనే చెప్తుంది కాన్సెప్ట్ వైజ్ గా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. సో అప్పుడే మీకు క్లారిటీ అయితే వస్తుందని చెప్పేసి చాలా సార్లు అయితే చెప్పడం జరిగింది. ముందుగా మనకి కోర్స్ 1 కోర్స్ 2 పేపర్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చేశాను, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో వాటి కనుక మీరు ప్రిపేర్ అయితే వాటిలోంచి మనకి బిట్ వైజ్ గా అయితే వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే ఉంటాయి అనమాట. సో అవి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా డెఫినెట్ గా అయితే మీరు ఈజీగా అయితే ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఇచ్చినా గానీ ఈజీగా అయితే రాస్తారనమాట. క్లియర్ కదా? సో కాన్సెప్ట్ వైజ్ ఫాలో అవ్వండి, అర్థం చేసుకోవడానికి ఫాలో అవ్వండి. సో కాన్సెప్ట్ వైజ్ కనుక మీరు అర్థం చేసుకుంటే ఎగ్జామ్ అనేది ఈజీగా అయితే ఉంటుంది. మీకు ఆ సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ రిజల్ట్స్ కి ఎన్ని డేస్ కి వస్తాయి. సో ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి ప్రెసెంట్ డేస్ లో మాత్రం మనకి డిలే అయితే అవుతాయి అనమాట. కాకపోతే ప్రీవియస్ గా చూసుకుంటే ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి డిగ్రీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏ సెమ్ అయినా కానివ్వండి మనకి 40 to 45 డేస్ ఈ మధ్యలో అయితే మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి అనమాట. కాకపోతే ఈ పాండమిక్ తర్వాతే మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి కొంచెం డిలే అయితే చేయడం జరిగింది. సో మాక్సిమం ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి 60 డేస్ అయితే పడుతుందన్నమాట క్లియర్ గా. ఇంకొకటి స్టూడెంట్స్, మీరు గనక టెలిగ్రామ్ గ్రూప్ లో గనక జాయిన్ అవ్వకపోతే వెంటనే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఎగ్జామ్ రిజల్ట్స్ కి సంబంధించి లింక్ అనేది వీడియో చేయక ముందే నేను ఎగ్జామ్ రిజల్ట్స్ లింక్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే డైరెక్ట్ లింక్ అనేది నేను పోస్ట్ అయితే చేస్తానన్నమాట. సో దట్ మీరు ఈజీగా అయితే మీ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ సర్క్యులర్స్ కానివ్వండి, అఫీషియల్ నోటిఫికేషన్స్ కానివ్వండి, యూనివర్సిటీ ఎగ్జామ్ రిజల్ట్స్ సంబంధించి టైం టేబుల్స్ కానివ్వండి, ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా మీ ఎగ్జామ్ టైం టేబుల్స్ కానివ్వండి, అఫీషియల్ సర్క్యులర్ కానివ్వండి, ఏదైనా అప్డేట్ ఉన్నా కానీ వెంటనే నేను టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను అనమాట. సో మీరు కనుక జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అయితే అవ్వండి. ఓకే కదా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కూడా మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తున్నాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.